మరణాత ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు దివ్యనామమున కృపా సమాధానములు సమృద్ధిగా మనందరకు తోడయుండును గాక. ఆమెన్. ఈవేళ గిద్యోన్ అను గొప్ప న్యాయాధిపతి జీవితములో తాను నిబ్బరము కలిగి ధైర్యము కలిగి యుద్ధ సన్నద్ధుడై ఎలాగున అన్య దేవతలపైన మరియు పొంచి ఉన్న శత్రువులపైన జయము సాధించి ఇశ్రాయేలు జనాంగమునకు సంతోషమును 40 సంవత్సరములు సమాధానమును విశ్రాంతిని దయచేసి ఉన్నారో మనము గ్రహించుకుందాం. పిల్లరా, ఈ గిద్యోను సామాన్యుడు, కానీ దేవుని శక్తిని బట్టి, దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి అసామాన్యమైన కార్యములు బహుశా తన ఊహలో కూడా అందని ఒక గొప్ప ఊహ జనితమైన కార్యములు కాక పిల్లరా అనూహ్య కార్యములు దేవుని మహిమ కొరకు జరిగించుట మనము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి గిద్యోను అనగా పరాక్రమశాలి, పడద్రోయువాడు, వెరగగొట్టువాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అధైర్య కాలములో, ఆందోళన కాలములో మనం గిద్యోన్ అను ఈ గొప్ప నాయకుని మన ముందు ఉంచుకొని విశ్వాసములో స్థిరులమై, విశ్వాసములో ధైర్యవంతులమై, నిరీక్షణలో మనం ఇంకనూ పట్టుదల గలవారమై ఉండి పిల్లర విచారము, ఆందోళన, ఆవేదన, రోగము, ఆర్థికపరమైన ఇబ్బందులు అను సకల విధములై ఉన్న శత్రువులను మనము జయించి ప్రభు యొక్క ప్రేమలో ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క సందేశమును 4 పదముల ద్వారా గ్రహించుకుందాం. 1, అలుపు అనగా మిద్యానీయులైన వారి యొక్క తాకిడిని బట్టి, రాపిడిని బట్టి అలసియున్న ఇశ్రాయేలీయులు, సొమ్మసిల్లిన ఇశ్రాయేలీయులు, కృషించి కృంగిపోయిన ఇశ్రాయేలీయులు. తరువాత గిద్యోను యొక్క పిలుపు, దేవుడు ఎలాగున పిరికివాడైన గిద్యోనును పిలిచాడో, గిద్యోను ఎలాగున తన పిలుపును సార్థకం చేసుకున్నాడో గ్రహిద్దాం. తరువాత తన జీవితంలో ఒక మలుపు, చివరిగా గిద్యోనుకు మరియు ఇశ్రాయేలీయులకు కలిగిన గెలుపు. అలుపు, పిలుపు, మలుపు, కడకు విజయం లేక గెలుపు. అలాగున అలసిన మన జీవితములలో దేవుని పిలుపు కొరకు మనం కనిపెట్టుకొని, అనగా ఆయన మాట కొరకు, ఆయన దర్శనము కొరకు, ఆయన దివ్య చిత్తము కొరకు మనం కనిపెట్టుకుని నిరీక్షించుకుందాం. 3వది, దేవుడు త్వరలో మన జీవితములో ఒక మంచి మలుపు మరలించులాగున, ఒక అద్భుతము జరిగించులాగున మనం ప్రార్థించుకుందాం. అలాగుననే ఈ రోగములపైన, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులపైన, కష్టములపైన, శ్రమలపైన, ముఖ్యముగా పొంచి ఉన్న వ్యాధి పైన మనము గెలుపు కలిగి ఉండుటకు మనము సిద్ధపడదాం. ఈవేళ మనం మారుమ్రోగేలాగా వినబడే మాట యాంటీబాడీ అనగా మన బాడీలో ఉన్న శక్తిని బట్టి, బలమును బట్టి
వ్యాధిని జయించగలుగు శక్తి. అలాగున మన యొక్క మానసిక శక్తులను మనం పొదును పెట్టుకుందాం. మన శరీర శక్తులను మనం బలపరుచుకుందాం. అలాగున మన ఆధ్యాత్మిక శక్తిని కూడా మనము దృఢపరచుకుని దేవుడు మనకు దయచేసిన తన కృపలో మనం ఇంకనూ పెంపారవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఇశ్రాయేలులకు శత్రువులై ఉన్న, వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్న ఇశ్రాయేలీయులకు శత్రువులైన మిద్యానీయులైన వారెవరనగా, ఎడారిలో వారు దేశదిమ్మరులు, వారు కిరాతకులు. వీరు ఇశ్రాయేలీయులైన వారి యొక్క శ్రమంతటినీ కూడా అపహరించు వారై ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులైన వారి యొక్క పంటలను, పొలములను, అలాగుననే వారి యొక్క పశు సంపదను, వారి ఆస్తిని కొల్లగొట్టి ధ్వంసము చేసి దోచుకొని తమ దేశానికి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులైన వారి యొక్క చెమటను, కష్టమును అంతటినీ కూడా నీరు గారేలాగా వ్యర్థపరుస్తూ ఉన్న దుర్మార్గులు, దుష్టులు, బలత్కారులు ఈ మిద్యానీయులై ఉంటూ ఉన్నారండి. కాబట్టి ఈ మిద్యానీయులైన వారి యొక్క దాడికి తట్టుకోలేక ఇశ్రాయేలీయులైన వారు దాగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాడి అధికమైనప్పుడు, మనం గెలవలేనప్పుడు, దాడి యొక్క తాకిడిని తట్టుకోలేనప్పుడు మనము దాగి ఉండక తప్పదు. ఈవేళ ఈ చిన్న వ్యాధి శాస్త్రవేత్తలు వాపోతూ ఉన్నారు. 10 రూపాయల సబ్బుతో నయమైపోయే, చనిపోయే ఒక క్రిమిని నాశనము చేయలేక అపార జ్ఞాన సంపత్తి, శక్తి, సామర్థ్యం కలిగిన లోకమే తలడిల్లిపోవుట మనం చూస్తూ ఉన్నాం. మానవ జ్ఞానం, మానవ శక్తి ఎంత తృణప్రాయమో, ఎంత వ్యర్థమో దేవుడు ఒక్కసారి మానవునికి జ్ఞాపకము చేయుట ఈ సందర్భంలో మనము స్పష్టముగా గ్రహింపగలుగుతూ ఉన్నాం. జ్ఞాని యొక్క జ్ఞాని ఏమాయను, జ్ఞానము ఏమాయను, వ్యర్థమాయను అన్న దేవుని మాట పలుకు ఈ కాలములో అక్షరాల నెరవేరుట మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ మిద్యానీయులైన వారి యొక్క భయంకరమైన దాడికి ఇశ్రాయేలీయులైన వారు గుహలలో, తమ గృహాలలో, అలాగునే దాగి ఉండుటకు ఆస్కారం ఉన్న ప్రతి చోట వారు దాక్కొని మిద్యానీయులైన వారిని వారు ఎదుర్కొనలేకపోతూ ఉన్నారు. ఈవేళ మనము కూడా ఈ రోగమును ఎదుర్కొనలేక దాగవలసిన పరిస్థితి. పిల్లరా, సామంతులు మొదలుకొని సామాన్యుల వరకు, మహారాజులు, పరాక్రమశాలులు, బలవంతులు, ఐశ్వర్యవంతులు సహితం దాగియుండు కాలము ఇంచుమించుగా ఈ 50 దినముల పైబడి అని మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇదే పక్కాలో ఇశ్రాయేలీయులైన వారు కూడా శత్రువులకు భయపడి వారు దాగి ఉన్నవారై ఉన్నారు. కాబట్టి ఈ దాగియుంటను బట్టి వారిని పేదరికము అలుముకున్నది, వారిని ఆకలి అలుముకున్నది, వారిని దారిద్ర్యము అలుముకున్నది. ఇట్టి దారిద్ర్యము దాపరించిన సమయమందు వారు చేయు పని దేవునికి మొరపెట్టుచు ఉన్నారు. పిల్లరా, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనములో దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చడి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల
మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. పిల్లరా, మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ. మానవుని యొక్క విపరీత పరిస్థితి దేవునికి ఒక అవకాశము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు విపరీతముగా సొమ్ము సంపాదించి, విపరీతముగా జ్ఞానముతో వెలసిల్లి, మానవుడు విపరీతంగా అహంకార భరితుడై ఉన్న దినాలలో దేవుడు ఈ చిన్న క్రిమిని రప్పించడం ద్వారా ప్రతి వారి యొక్క గర్వమును, అహంకారమును, వారి స్వార్థమును అణచివేయుట మనం బహుశా ఈ దినాలలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులైన వారు మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వారు సొమ్మసిల్లిపోయారు, వారు కృషించిపోయారు, వారు కుమిలిపోయారు. ఈ సమయమందు దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక వాక్కు పంపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రళయ కాలములో దేవుని యొక్క పరిచర్య మనం అలక్ష్యము చేయవారమై ఉన్నాం. ఐగుప్తు దేశములో కూడా మోషే గారు విమోచకునిగా ఇశ్రాయేలు యొద్దకు రాగా, ఇశ్రాయేలులైన వారు తమ ఆవేదనను బట్టి, తమ ఆందోళనను బట్టి మోషే గారి మాట వినలేదు. దేవుని తట్టు వారు చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి బిళ్ళరా, శ్రమలో మనము దేవుని తట్టు తిరిగి, శ్రమలో మరింత బలముగా దేవుని హత్తుకోవాలి. కానీ శ్రమను బట్టి మనము దేవుని మాటను, దేవుని మార్గమును, దేవుని సన్నిధిని విసర్జింపకూడదని గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎలాగున్నా బలహీనుడైన రోగి అప్రమత్తతతో వైద్యుని యొక్క మాట ఆలకిస్తాడో, ఆ మాట పదే పదే నెమరు వేసుకొని బలపడతాడో, అలాగున ఈ సంక్షోభ సమయమందు దేవుని యొక్క సందేశమును శ్రద్ధగా ఆలకించి మన సంశయమును పరిహారము చేసుకొని మనము సందిగ్ధత తొలగించి వేసుకొని పిల్లరా, నిబ్బరమైన బుద్ధి, జ్ఞానము, విశ్వాసము కలిగి కొనసాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ప్రవక్త సెలవిస్తూ ఉన్న మాట అలాగునని ప్రకటన ఏమైనదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్ము రప్పించి దాసుల గృహములో నుండి మిమ్ము తోడుకుని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. 10వ వచనం, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పిదిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. కాబట్టి దేవుని నుండి వారు వేరొక మార్గమునకు మరలి అన్య దేవతలు, అన్య దేవుళ్లను వారు సేవించుట, పూజించుట దేవునికి ఆవేదన కలిగించిన కార్యము. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టి వేయుట మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. ఈ సమయమున వారు మరలా దేవుని తట్టు మరలినప్పుడు, వారు దేవుని యొక్క నామమున మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారికి జవాబందించి మొదట ప్రవక్తను పంపించాడు. తరువాత పరాక్రమశాలిని దేవుడు పంపించాడు. ఈ పరాక్రమశాలి ఎవరనగా గిద్యోను. పిల్లరా, న్యాయాధిపతులు 6:12లో యెహోవా దూత గిద్యోనుకు కనబడి,
పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పెను. పిల్లరా, పలుకు సూక్ష్మమే కానీ ఇందులో ఉన్న సారాంశం అమోఘం. మొదటి అభయం పరాక్రమము గల బలాఢ్యుడా. రెండవ అభయం యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి గిద్యోను పడద్రోయువాడా, పరాక్రమము గలవాడా, విక్రమార్కుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగానే పిల్లరా, గిద్యోను తన బలహీనతను చూస్తూ ఉన్నాడు. తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రత్యుత్తరమిస్తూ అంటూ ఉన్నాడు దూతతో, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెనో, యెహోవా ఐగుప్తులో నుండి మమ్ము రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయనో, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మ అప్పగించనని అతనితో చెప్పాను. పిల్లరా, గిద్యోను తన ఆవేదన, తన కంప్లైంట్ దూతతో తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహాదూత, గతంలో ఎన్నో అద్భుతాలు మా పితరుల పట్ల నువ్వు చేసిన సంగతులు నేను విన్నాను. ఇప్పుడేమయ్యావు? నిజమే పిల్లరా, గతంలో ఎన్నో అద్భుతాలు లోకం పట్ల, ప్రపంచం పట్ల దేవుడు జరిగించాడు. ఎన్నో కీటకములను, ఎన్నో వ్యాధులను, ఎన్నో భయంకర విష జ్వరములను, ఎన్నో భయంకర విపరీతమైన మానవ నిర్మూలనకు ఆధారమై ఉన్న తెగుళ్లను దేవుడు తొలగించి వేశాడు. కాబట్టి పిల్లరా, వాటిని మనం యోచించి ధైర్యము తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ గిద్యోను వలె ఆనాడున్న దేవుడు నేడు లేడు అని మనం వాపోకూడదు అని గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇదంతయు మాకెందుకు ఈవేళ సంభవించింది? అలాగని ఈవేళ మనందరిలో ఉన్న ఆవేదనదే. ఎందుకు ఈ రోగము? ఎందుకు ఈ బంధకములు? ఎందుకు ఈ వేదనలు? ఎందుకు ఈ ఆందోళన అనే ఆవేదనతో మనమున్నవారమై ఉన్నాం. గిద్యోనును దూతగారు బలపరుస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు. 14వ వచనమంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని, బలము పుంజుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే. మోషే గారు అంటూ ఉన్నారు, నీ పేరేమి అని పొదచాటున ప్రత్యక్షమైన దేవుని అడగగా, నేను ఉన్నవాడను, అనువాడను, నేనే అని చెప్పగా, కాబట్టి పిల్లరా, గిద్యోను దేవుని యొద్ద నుండి ఒక సూచన అడుగుతూ ఉన్నారు. అందుకే దైవజనుడు రాశారు, ఈ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలానికి మించిన పనులు నా బలమే కదా చేయబడను. కాబట్టి పిల్లరా, మన బలహీనత వైపు చూడక దేవుని బలము వైపు, దేవుని శక్తి వైపు, ఎల్షద్దాయ దేవుని వైపు మనము చూచి ధైర్యముతో విశ్వాస యోధులముగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, గిద్యోను తన దీన స్థితిని దూతకు సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా, నా కుటుంబము చిన్నది, నేను కనిష్ఠుడును, నేను చిన్నవాడను, నేను బలహీనుడను, నేను పేదవాడను. నా మనష్య అనే వంశమే తృణీకరింపబడిన చిన్న వంశము. నేను కేవలం ఒక రైతును మాత్రమే అని తాను తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, భక్తులు సెలవిస్తూ ఉన్నమాట, గాడ్ నీడ్స్ యువర్ డెడికేషన్ రాదర్ దెన్ యువర్ క్వాలిఫికేషన్. దేవునికి అవసరమైనది మన సమర్పణ కానీ, మన అంతస్తు కాదు, మన సామ్రాజ్యము కాదు, మన స్వాస్థ్యములు కాదు. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్
యువర్ అవైలబిలిటీ దెన్ యువర్ ఎబిలిటీ. అనగా దేవుడు నీ యొక్క అందుబాటును చూస్తూ ఉన్నారు, కానీ నీ యొక్క ప్రావీణ్యతను ఆయన చూచుట లేదు. ఈలాగున గిద్యోన్, నువ్వు అందుబాటులో ఉన్నావా? గిద్యోన్, నువ్వు నాకు సమర్పణవుతూ ఉన్నావా అని ఈ యొక్క దూత ప్రశ్నిస్తూ ఉన్నారు. పిల్లరా, 16వ వచనం, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు. అంత శత్రు సమూహమును ఒక్క మనిషి వలె హతము చేసేస్తాం. అలాగే పిల్లరా, మనకు శత్రువైన ఈ యొక్క ప్రపంచ వ్యాపితమై ఉన్న ఈ వ్యాధిని దేవుడు చిటికలో మాయము చేయగల సమర్థులై ఉన్నారు. కాబట్టి చూచుకొనుము నా శక్తి పరాక్రమము సెలవిచ్చిన దేవుని వైపు చూస్తూ పిల్లరా, దేవుడు వ్యాధితో పాటు ఔషధము కూడా దయచేవారై ఉన్నారని గ్రహించి, ఇది మానవ కల్పితమో లేక జంతు వ్యాపితమో లేక దైవ ఆగ్రహితమో మనకు తెలియదు, కానీ పిల్లరా, ఇరుకులో విశాలత అన్నట్లు, అపాయములో ఉన్న ఉపాయం అన్నట్లు పిల్లరా, దేవుని వైపు చూచి ఆయన సహాయం మనం కోరుకుందాం. అప్పుడు గిద్యోన్ దేవుని దూతతో మాట సెలవిస్తున్నాడయ్యా, ఇక్కడే ఉండు, ఒక అర్పణ తెచ్చి నీకు అర్పిస్తాను, అంగీకరించు. ఇది గిద్యోను గారు దూతకు విన్నవిస్తూ ఉన్న విన్నపం. సరే గిద్యోన్ వెళ్ళు అనగానే పిల్లరా, దాగి ఉన్న గిద్యోన్ తన చివరి గోధుమ పనలో ఒక ద్రాక్ష గానుగలో భయపడి తాను నూర్చుకొనుచు ఉన్న పరిస్థితిలో ఆ ద్రాక్ష గానుగ యొద్ద దూత ప్రత్యక్షుడైనట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ దూత నిలిచి ఉన్నప్పుడు గిద్యోన్ తన చివరి పనను తాను ఊర్చుకుంటూ ఉన్నాడు. తన యొద్ద ఉన్న చివరి గొర్రెను తాను తెచ్చి దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 6:18 నుండి 22 వరకు ఈ సంగతి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క అర్పణ అంగీకారమైంది. తర్వాత గిద్యోను కూడా అంగీకృతుడయ్యాడు. న్యాయాధిపతులు 6:21, అతను అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అందరి యెహోవా దూత అతనికి అదృశ్యుడాయను. కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. గిద్యోను కనబడిన దేవుడు, మాట్లాడిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, దేవుని దూత. పిల్లరా, పాత నిబంధనలు ఈ దేవుని దూతే మన యేసుక్రీస్తు ప్రభు అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దూత ఆ అర్పణ అంగీకరించుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ధూపం వలె ప్రార్థనను, సాయంకాల నైవేద్యం వలె మన స్తుతులను దేవునికి సమర్పించు వారమైతే అంగీకరించి మనలను కూడా అంగీకరించు వారై ఉన్నారని కనుగొనగలుగుచూ ఉన్నాం. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అంటూ ఉన్నాడు, ప్రార్థన ఆలకించినను, ప్రార్థన వినకుండినను, ప్రార్థన వ్యర్థమైనను అపార్థము చెయ్యకు, కానీ సార్థకపరచము అపార్థము చెయ్యుట అని గాన దేవుని అపార్థము చేసుకోవద్దు. ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా, సార్థకము కాకపోయినా, అర్థము కాకపోయినా నువ్వు దేవుని మీద దృష్టి సాధించి అపార్థము చేసుకోవద్దు అని దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి
23వ వచనం, అప్పుడు యెహోవా నీకు సమాధానం, భయపడకుము, నీవు చావు అని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోని యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా షమా, యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రేలు ఓఫ్రాలో ఉన్నది. నేటి వరకు ఆ బలిపీఠం నిలిచినదని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ గిద్యోను చేసిన మొదటి పని తన తండ్రి నిలిపిన దేవత ప్రతిమను పడగొట్టుట. ఈ యొక్క సంగతిని న్యాయాధిపతులు 6:30 నుండి 32 వచనాల వరకు చూస్తూ ఉన్నాం. ఆ ఊరు వారందరూ పోగై మా దేవత విగ్రహం పడగొట్టిన వాడు ఎవడు అని సవాలు చేసినప్పుడు యెహోషు అను గిద్యోను యొక్క తండ్రి ఆ ఊరు వారికి చెప్పే జవాబు, ఒకవేళ బయలే దేవత అయితే ఆ బయలుదేవత తన విగ్రహాన్ని పడగొట్టిన వానిపై తీర్పు తీర్చుకొనిమ్మో, మీరెందుకు తీర్పు తీరుస్తారు, మీరెందుకు వాదిస్తారు అన్నగా ఆ ఊరు వారు యెరుబ్బాబేల్ అని పేరు పెట్టారు. అనగా బాబేలును వాదించుకొనిమ్మో. కాబట్టి పిల్లరా, అది మొదటి విజయం. తనలో ఉన్న, తన జనాంగములో ఉన్న విగ్రహమును తాను తొలగించి వేసుకున్నాడు. అలాగున్న పిల్లరా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం దేనికైనా ఈ సమయం అందిస్తూ ఉన్న వారమైతే అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి విగ్రహము గల మనం విగ్రహమును తొలగించి వేసుకొని దేవుని ఆగ్రహము నుండి మనం విముక్తులం కావలసిన వారమై ఉన్నాం. పిల్లరా, అడుపెమ్మట మిద్యానీయులపై యుద్ధము చేయుటకు తాను సంకల్పించుకునుట మనం చూస్తూ ఉన్నాం. మిద్యానీయులపై యుద్ధము చేయుటకు గిద్యోన్ అనుకున్నాడు, తాను పూనుకున్నాడు. పిల్లరా, ఈ గిద్యోన్ యుద్ధ సన్నద్ధుడై బోర ఊదినప్పుడు జనాంగం విశేషముగా గిద్యోను యొద్దకు పోగైనట్లు మనము గ్రహిస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 6:34, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చాడు. 35వ వచనం, అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చాడు. అతడు ఆషేరు, జెబులు, నఫ్తాలి గోత్రంలో వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. పిల్లరా, విస్తార జనసమూహం మిద్యానీయులపై యుద్ధమునకు సన్నద్ధులైనట్లు మనం గ్రహింపగలుగుచున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి వెళ్తే యుద్ధములో వారికి జయము ఎలాగూ దేవుడు ప్రాప్తింపచేసిన వారై ఉన్నారో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ అనగా స్ప్రింగ్ ఆఫ్ ట్రెంబ్లింగ్, వణికే ప్రవాహం. పిల్లరా, ఈ వణికే ప్రవాహం దగ్గరకు వారు వణుకుతూ, గజగజలాడుతూ, భయపడుతూ వారు చేరిన వారైనాడు. స్ప్రింగ్ ఆఫ్ ట్రెంబ్లింగ్, వణుకుట. వారు వణుకుతూ ఈ నది యొద్దకు చేరి ఉన్నారు. దేవుడు ఈ నది యొద్ద సమూహముగా కూడిన వారిని వడగడుతూ ఉన్నారు, ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతులు 7:2, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానులు అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసిననుకొని నా మీద సించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో, స్ప్రింగ్ ఆఫ్ ట్రెంబ్లింగ్, భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోవలను జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవివ్వగా, అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి తర్వాత ఇంకా దేవుడు ఫిల్టర్ చేస్తూ ఉన్నారు.
కరాటా పెట్టి ఇంకా ఆయన బిడియం గల వారిని, అధైర్యం గల వారిని పంపించి వేస్తూ ఉన్నారు. 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకెక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగచెయ్యుము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలను, నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నేను చెప్తున్నో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగి చేసినప్పుడు యెహోవా కుక్క గుతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గుతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గుతికిన వాడి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిడి. అప్పుడు యెహోవా గుతికిన 300 మనుషుల ద్వారా మేము రక్షించదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. పిల్లరా, ఇక్కడ దేవుడు యోధులను అలాగుననే విడనాడవలసిన వారిని వేరు చేయుటకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న ప్రొసీజర్ చేస్తున్నది. ఏమనగా, పిల్లరా, మోకాలుని త్రాగిన వారు తర్వాత 5వ వచనం మరల మనం చూస్తే, యెహోవా కుక్క గుతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గుతికిన ప్రతి వాడు, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు క్వాలిఫై చేస్తూ ఉన్నవాడు ఎవడనగా, న్యాయాధిపతులు 7:7, అప్పుడు యెహోవా గుతికిన 300 మనుషుల ద్వారా మేము రక్షించదను. ఇక్కడ మనం చూసినట్లయితే వంగి నీళ్లు తాగిన వాడు, రెండవది ఈ 300 మంది గుతికిన వాడు. అనగా ఈ యొక్క ప్రొసీజర్ మనం అర్థం చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. కొందరు మోకాలుని ఏం చేశారంటే ఆ నీళ్ళ యొద్ద మూతి పెట్టి తమ చేతితో ఆ నీళ్లను తమ నోట్లోకి ఆ నదిలో నుండి లాక్కున్న వారై ఉంటూ ఉన్నారు, నింపుకున్న వారై ఉంటూ ఉన్నారు. రెండవ సమూహం వారు, గెలిచిన వారు, యుద్ధ సన్నద్ధులైన వారు ఏం చేశారంటే నీళ్లను ఒళ్ళో తీసుకొని ఇట్లా నీళ్లు పోసుకొని వారు గుతికిన వారై ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించవలసినది అప్రమత్తత. వంగి ఆ నీళ్ళ వైపు చూస్తూ నీళ్లను తమ నోట్లోకి లాక్కున్న వారు, మెలకువలేని వారు, నిలిచియుండి గుప్పిట్లో తమ నీళ్లు తీసుకొని నోట్లో పోసుకుని వారు మెలకువగలవారు. ఎందుకనగా వారు మెలకువగలిగిన వారై ఉండి శత్రువు వైపు చూస్తూ అప్రమత్తులై ఉండి వారు నీళ్లు తాగుతూ ఉన్నారు. నీళ్లు తాగే విధానంలోనే వారి యొక్క అశ్రద్ధ, వారి శ్రద్ధ దేవుడు కనుక్కున్నారు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడు ఉన్నది ప్రియులారా. ఈ సందర్భంలో మనం పాడుకుంటే, మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద పడుటకు కరోనా ఉన్నది ప్రియులారా. పక్కనే ఉన్నాడు కరోనాగాడు, మన పక్కకు చేరాడు ఈ మహమ్మారిగాడు. అందుచేత మనం మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మెలకువ. వీరు శత్రు వైపు చూస్తూ నీళ్ళు తాగుతూ ఉన్నారు, మిగతా వారు కృంగి నేల మట్టుకు వంగి నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఈ మెలకువ గల వారితో 300 మందితో దేవుడు యుద్ధములో జయము పొందుచు ఉన్న వారై ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట, మీరు కొండలు తీసుకొని కొండలలో నిప్పును ఉంచి బోర పట్టుకొని ఓదండి. పిల్లల వారు యుద్ధ ఆయుధాలు వినియోగించలేదు,
గిద్యోను యుద్ధ సన్నద్ధుడు కాదు, యుద్ధ నాదుడు కాదు, కానీ సామాన్యుడు. దేవుని మాట చొప్పున చేసి తాను యుద్ధములో పరిపూర్ణ జయము పొందిన విజయవంతుడు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ వైపున చూస్తే మిద్యానీయులైన వారు 135,000 మంది. వారు ఒంటెల మీద సవారీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ ఒంటెలు లెక్కింపన సఖ్యములు, లెక్కలేనని ఒంటెల మీద 135,000 మంది వస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులైన వారు ఎంతమంది అంటే 300 మంది మాత్రమే. దేవుడు అంటున్నాడు, 300 మంది ద్వారా మిద్యానీయులైన వారిని నీకు అప్పగిస్తాను. పిల్లరా, వీరు చేసిన పని 3 వైపుల నుండి వారు కూడి వారు మిద్యానీయులైన వారి యొక్క ప్రాంగణమును వారు ఆవరించి వేసి, పిల్లరా, వారు ఖాళీ కొండలో దీపం అమర్చుకున్నారు. ఖాళీ కొండ మనమే అయ్యుంటూ ఉన్నాం. పిల్లరా, ఈ కొండను వారు ఖాళీ చేసి వేసి దేవుని పని కొరకు వాడాడు. అందుకే పౌలు గారు అంటారు 2 తిమోతి 2:20-21 గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకునో కొన్ని ఘనహీనతకునో వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. పిల్లరా, ఈ బలహీనమైన పాత్రలు దేవుని శక్తితో పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినప్పుడు గిద్యోను సెలవిస్తున్నారు, మీరు పాత్రలను పగలగొట్టండి, కొండలను పగలగొట్టండి. కొండలు పగలగొట్టాడు. అందులో ఉన్న అగ్ని రాచుకుంది. అగ్ని బయలు వెళ్ళింది. 300 మంది చుట్టుముట్టి మిద్యానీయుల ప్రాంగణం చుట్టుముట్టి దేవుడిచ్చిన దర్శనం బట్టి వారు భయాందోళనతో ఉంటే వెంటనే గిద్యోను మాటను బట్టి కొండలు పగలు కొట్టి దీపములు వెలిగించి బోరలు ఊదుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కొండ మానవునికి ప్రతీక, అగ్ని పరిశుద్ధాత్మకు ప్రతీక, బోర స్వార్థకు ప్రతీక. మనము ఆత్మతో నింపబడి బోర ఊదినప్పుడు, దేవుని వాక్కు ప్రకటించినప్పుడు యుద్ధములో జయము కలుగును. సాతాను రాజ్యములు కూలద్రోయబడును. దేవుని రాజ్యము స్థాపింపబడును. దేవునికి మహిమ కలుగును అని మనం గ్రహింపగలుగుచున్నాం. ఈలాగున ఆ చిత్రమునకు, అలాగుననే వారు చూచిన ఆ దృశ్యమునకు వారికి భయము కలిగింది. ఆ బోర విన్నప్పుడు, వారి చెవులలో ఆ స్వరము విన్నప్పుడు వారికి భయము కలిగింది. జయము రాక పూర్వంబే జయమును జనులకు జయమవును, స్తుతించు జనులకు, ప్రకటించు జనులకు జయము జయము అని కలవరించిన జయమే. గిద్యోనుతో ఉన్న ఈ 300 చిన్న సమూహం చిన్నమందా భయపడకుమన్నట్లు భయపడక వారు తమ శరీరములను విరగ్గొట్టుకున్నారు. దేవుని ఆత్మకు స్థావరం కల్పించాడు. వారు భీకరముగా బోర ఊదాడు. పిల్లరా, దేవుడు బలమైన దుర్గములను పడద్రోసి వేసి నేలమట్టము చేయుట మనము గ్రహిస్తున్నాం. భయపడరాదు క్రీస్తు విశ్వాసం, భయపడి దిగులు పడరాదు సుమి. కాబట్టి దేవుడు గిద్యోనును ధైర్యపరిచాడు. గిద్యోనుతో ఉన్న 300 మంది గిద్యోను ద్వారా ధైర్యపరిచాడు. అలాగున్న పిల్లరా, మనమును ఈ యొక్క యుద్ధ సన్నద్ధ కాలములో, యుద్ధం వంటి దినాలలో దేవుని వాక్కు ద్వారా, మన సమర్పణ ద్వారా, ఆత్మశక్తి ద్వారా, వాక్శక్తి ద్వారా
అలాగుననే పిల్లరా, దేవుని యొక్క వాక్కులో ఉన్న స్తుతి ద్వారా, అనగా స్తుతి స్థితిని మార్చేది. ఇక్కడ స్తుతి యత్నించు వారమైతే ఎక్కడ లేనట్టు శ్రమలు మొక్కలైపోవును అన్నారు దైవజనుడు. కాబట్టి ఒకటి సమర్పణ, రెండవది ఆత్మ నింపుదల, మూడవది వాక్శక్తి, నాలుగవది స్తుతి యాగము. ఈ 4 ఆయుధముల ద్వారా, సాధనముల ద్వారా విద్యానులైన వారిని సులువుగా ఒక్క మనిషి చంపినట్టు వారు ఏ యొక్క ప్రయత్నము చేయకుండా కేవలం ఒక చిన్న చిట్కాతో వారు గెలిచినట్లు మనం చూస్తున్నాం. అలాగున మనం దేవుడు అనుగ్రహించు వాక్కు చొప్పున ఈ కరోనా అనే శత్రువును, వ్యాధులనే శత్రువులను, బాధలు, ఇబ్బందులు, కరువులు, కాటకములనే శత్రువులను దేవుడు అనుగ్రహించు జ్ఞానం శక్తి ద్వారా, ఆయన వాక్శక్తి ద్వారా జయించి ఆయన మహిమ కొరకు జీవించగల భాగ్యము, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గిద్యోనుకు తోడయున్న మహోన్నతుడైన ఓ దేవా, మీకు స్తోత్రము. మాకు తోడయుండి ఇమ్మానుయేలు దేవునిగా మాతో ఉండి మమ్ము ధైర్యపరచి, బలపరచి, స్థిరపరచి, మా మనస్సులను స్థైర్యముతో నింపి దేవా, మా సమర్పణ ద్వారా, నీ ఆత్మ ద్వారా, వాక్య ఖడ్గము ద్వారా, బూర ద్వారా, తండ్రి స్తుతి యాగము ద్వారా మేము మామూలుగా ఉండక యుద్ధము చేసి నీ మాటను బట్టి జయం పొందగలగ ధన్యత ఈ వాక్యం విన్న మా అందరికీ ఈ వేదన కాలములో ప్రసాదించమని నాదుడై ఉన్న, విజయనాథుడై ఉన్న, అలాగుననే నీతి సూర్యుడై ఉన్న యేసునామమున సమర్పించుకుని వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల, నడిపింపు, సహాయము, సహవాసమును సదా మనందరకు, మన కుటుంబములకు తోడయుండును కాక. ఆమేన్. మరణాత.